నిర్మల్ జిల్లా బాసరికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో అమ్మవారి దర్శనానికి క్యూలు కట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి భారీగా తరలివస్తున్నారు భక్తజనం. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు, పోలీసులు. ప్రస్తుతం బాసర భక్తుల జనసంద్రోహం గురించి మనం అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ప్రజెంట్ బాసర దగ్గర పరిస్థితి ఏంటి? భక్తులు ఎక్కువగా వస్తున్నారు, అక్షరాభ్యాసం కూడా చేయించుకున్నట్లుగా అర్థమవుతోంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? అయితే నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పాటు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. పవిత్ర గోదావరి నదిలో భక్తులు అయితే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు వేసవి సెలవులు ఈ నెలతో ముగిస్తుండడంతో అమ్మవారి దర్శనానికి అయితే భక్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దర్శనం కోసం దాదాపుగా 2 గంటల సమయం పడుతుందని చెప్పైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేక అక్షరాభ్యాసం కోసం ఆలయ అర్చకులు చిన్నారులకు కుంకుమార్చన పూజలు తదితరులు నిర్వహించడానికి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఇటు వేసవి సెలవులు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అయితే అక్షరాభ్యాసం కోసం భక్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజెంట్ ఇర్ఫాన్ చూస్తున్నాం కదా, ఎక్కువగా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అప్రమత్తమైనటువంటి చర్యలు ఏర్పాటు చేశారు? ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాం కోవిడ్ కేసెస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? భక్తులకైతే ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇటు భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఒకటేసారి పోటెత్తడంతో ఇటు పోలీసు అధికారులు కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కోవిడ్ మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ఆ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, నిర్మల్ జిల్లా బాసెరక్ సరస్వతి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉన్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు అనేక రాష్ట్రాల నుంచి కూడా రావటం, అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఆలయ అధికారులు.